నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్లోని బాబు జగదీశ్వరరావు రామ్ చౌక్లో ఆయన విగ్రహానికి ఎంపీ గొడం నాగేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. శబ్ద కాలుష్యంపై ఆదిలాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నెల రోజుల ప్రత్యేక తనిఖీలో స్వాధీనం చేసుకున్న 121 మోడిఫైడ్ బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాము. దాదాపు లాస్ట్ 1 year నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. వాళ్ళ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. లాస్ట్ 1 year లో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్ లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్నం వాళ్ళు గురు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్ కి కావాల్సింది. ఎటువంటి సైలెన్సర్. ఆదిలాబాద్లోని హనుమాన్ ఆలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి హనుమంతుడి విగ్రహానికి అమర్చిన వెండి కళ్ళను అపహరించినట్లు సమాచారం. ప్రపంచ జూనోసైడ్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు వేశారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలో నిర్వహించిన నూతన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల పట్టణంలో ఎస్టీయూ భవన్లో నిర్వహించే మెగా రిక్రూట్మెంట్ జాబ్ మేళా పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాజా షా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బల్సీలో 80 మందికి పైగా బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గడ్డారి విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే దానికి కూడా అప్పుడు మనం కోటిన్నరేమో పెట్టినాం సార్. అయితే అది ఇప్పుడు ల్యాబ్స్ అయిపోయింది, అది లేదచ్చి ఇప్పుడు మరి మీరే మంత్రులతో మాట్లాడి సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు. నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో నకిలీ సోయాబీన్ విత్తనాలు మెలుకుతలేదంటూ రైతులు రాజలింగం వేప చెట్టుకి నిరసన చేపట్టారు. పలువురు రైతులు దుకాణాల ఎదుట ఆందోళన దిగారు. పేదలు, కార్మికులు, నిరుపేదల తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే అమ్మా మీల్స్ సేవలను నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. భూ సమస్య పరిష్కారానికి 70,000 లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ దిలీప్ నాయక్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. సూర్యాపేట జిల్లా పులిచింతల విద్యుత్ కేంద్రం వద్ద ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ ఆర్టిజన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ సాంప్రదాయ ఆటలను నేటి తరానికి పరిచయం చేసి పరిరక్షించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ ఆటలు పిల్లల్లో దృఢత్వం, చురుకుదనం, జట్టు భావన పెంచుతాయన్నారు. మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి పోక్సో కేసు నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి పరారయ్యాడు. పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా విషపూరిత ద్రవం సేవించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షాద్నగర్ నియోజకవర్గంలో అన్నారం గ్రామంలో నూతన ఇంద్రమ్మ ఇల్లును మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రారంభించారు. పేదల సంక్షేమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఖమ్మంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కోరుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు బట్టి క్యాంప్ ఆఫీస్ ముట్టడి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కెరిమేరి మండలం సూరజ్పూర్లో
పోడు రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడం ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో తోపులాటలో గిరిజన మహిళ రైతులు కింద పడి గాయపడింది. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించాలని రైతులను డిమాండ్ చేశారు. గడుస్తున్నప్పటికీ బలమైనటువంటి రోహిణి మృగశిర ఆర్ద్రకార్త పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వర్షాలు పడక రైతు కొండ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నీటిని నిలిపి రైతాంగానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. అట్టి నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పెద్దలారా, మీరు అధికారంలోకి రావడానికి రైతాంగానికి ఎన్నో మాయమాట. సిద్దిపేట నియోజకవర్గంలోని చిరు హోటల్లో వ్యాపారులకు టి హరీష్ రావు 91 టీ స్టాల్ పంపిణీ చేశారు. ఎన్ఈసిసి సహకారంతో 72 లక్షల వ్యయంతో చేపట్టిన కార్యక్రమం ఉపాధి ఆదాయం పెంచడమే లక్ష్యమన్నారు. కరీంనగర్ ఎల్ఎండి మినీ బీచ్లకు సందర్శకులు పోటెత్తున్న భద్రతా ఏర్పాట్లు లేక ఆందోళన నెలకొంది. పిల్లలు ప్రమాద నీటిలో దిగుతుండడంతో వెంటనే బారికేడ్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ సిపి అధికార నివాసంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగమణి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. సర్వీస్ తొలగింపుకు నోటీసులతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మహిళా చిన్నారి సహా 5 తీవ్రంగా గాయపడ్డారు. బాలాపూర్ మరియం కాలనీలో వివాదం నేపథ్యంలో 29 ఏళ్ల ఫయాద్ బిన్ అబ్దుల్ रहमान పై ఇద్దరు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे भतीजे फहाद बिन अब्दुर्रहमान बलखशर का मर्डर होगा तो फ़ोन आया रात के 2:45 बजे। मैं आया तो कार में लेके जा रहे थे, मैं बैठ के चले गया। दो बच्चे थे, 2:22 को आए यहाँ। उन्होंने 2:22 को आए थे इधर। फिर बाद में मेरे को फ़ोन आया 2:45 बजे, तो मैं आया इधर, आके भतीजे को लेके गया दवाखाना अवेसी। ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో బంధువులు నమ్మకమైన ఉద్యోగిని కలిసి 29 లక్షల నగదు బంగారు చోరీ చేశారు. హబీబ్ నగర్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కుర్తిలో మడిపల్లి నుంచి ఎల్కుర్తి జంక్షన్ వరకు 13 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. హుస్సేన్ సాగర్ FTL పరిధిలో అనుమతులు లేని నిర్మాణంపై హైడ్రా GHMC అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. రికార్డుల పరిశీలన అనంతరం చర్యలు తీసుకోనున్నారు. ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ విల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం తీసుకుంటాం. FTL ఉంది చెప్పారు, వెరిఫై చేస్తున్నాం. FTL లోపల ఉందా లేదని వెరిఫై చేసి దట్స్ వై ఇరిగేషన్ టీంతో పాటు రావడం జరిగింది. అదే, సో ఇప్పుడు మాకు ఈ కంప్లైంట్ మీద ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇది FTLలో ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. సో దీని మీద ఫర్దర్గా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ సుభిక్షంగా ఉన్నారని, అధికారం పోయిన ప్రజల్లో మమకారం తగ్గలేదని KTR అన్నారు. 2 ఏళ్లలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అయితే మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు.
కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిర్మించిన నెలలు గడవక ముందే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ భవనంలో మెట్లు కూలిపోయాయి. ఈ ఘటన నిర్మాణ నాణ్యత, అవినీతి ఆరోపణలపై తీవ్ర చర్చకు దారితీసింది. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.